వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకి సంబంధించి ఐకాన్ ఇండియా ఉచితంగా కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరు ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మేము ఒక వాట్సాప్ ఛానల్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా ఉన్నాం. ఈ వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు రిజిస్టర్ అవ్వచ్చు. దీని ద్వారా మేము ఇచ్చేటువంటి ఉచితమైన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. అలాగే కొన్ని ఎగ్జామ్స్ని కూడా మీకు కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా దేని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడదాం. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ ఏంటి అని అంటే రాష్ట్రానికి జరిగినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో మొత్తం భారతదేశానికి సంబంధించి 2025-26కి సంబంధించినటువంటి బడ్జెట్లో రైల్వే బడ్జెట్ ఎంత అని చెప్పేసి ఎగ్జామినేషన్లో మాట్లాడితే ఒక్కసారి భారతదేశం గురించి మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి వద్దాం. సో భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ 2025-26కి సంబంధించి ఎంత తీసుకోవడం జరిగింది అని అంటే ఇది 2,65,200 కోట్లను తీసుకోవడం జరిగిందండి. 2,65,200 కోట్ల రూపాయల మొత్తం బడ్జెట్ ఇది. దేనికి సంబంధించి అని అంటే రైల్వేకి సంబంధించినటువంటి ఇండియన్ రైల్వే బడ్జెట్. ఇది ఇండియాకి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ గా మనం గుర్తించవలసి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదే 2025-26కి సంబంధించి ఎంత బడ్జెట్ ని కేటాయించడం జరిగింది అని అంటే 9,417 కోట్ల రూపాయలను ఇక్కడ ఏపీకి సంబంధించి కేటాయించినటువంటి బడ్జెట్ గా మనం గుర్తించాలి. ఎంత అని అంటున్నాం? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రైల్వే ఏపీకి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ గా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఏపీకి సంబంధించి ఈ రైల్వే బడ్జెట్ గురించి ఎందుకు మనం ప్రత్యేకంగా మాట్లాడాలి అని అంటే దీనికి సంబంధించి ఇటీవల అశ్విని వైష్ణవ్ గారు రైల్వేకి సంబంధించినటువంటి మంత్రి ఇక్కడ ఒక సమాధానాన్ని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేకి సంబంధించినటువంటి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అంటే రైల్వే మంత్రి ఏపీకి సంబంధించినటువంటి రైల్వే అభివృద్ధి పైన మాట్లాడడం జరిగిందండి. దేనిపైన అంటున్నాం? రైల్వే అభివృద్ధి ఏపీకి సంబంధించి. సో ఇప్పుడు ఏపీలో రైల్వే అభివృద్ధికి సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పారు అని అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించినటువంటి రైల్ ప్రాజెక్టుకి అంగీకారం తెలిపాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. 56 కిలోమీటర్లతో ఈ రైల్ మార్గాన్ని అమరావతికి సంబంధించి నిర్మించబోతా ఉన్నారు. ఇది ఎర్రుపాలెం అమరావతి రైల్వే స్టేషన్ నంబూరు వరకు కొనసాగబోతా ఉంది. ఎక్కడి నుంచి అంటున్నాం? ఎర్రుపాలెం, అలాగే ఇక్కడ నుంచి అమరావతి రైల్వే స్టేషన్, అలాగే నెక్స్ట్ ఎక్కడి వరకు అని అంటే ఇది నంబూరు వరకు అని అంటున్నాం. ఎక్కడి వరకు? నంబూరు వరకు కొనసాగబోతుంది అని చెప్పేసి రైల్వే మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇక 2024-25 సంవత్సరానికి అంటే గత సంవత్సరానికి సంబంధించి రైల్వే బడ్జెట్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎంత ఇచ్చాము అనేటువంటి అంశాన్ని వెల్లడించడం జరిగింది అని అంటే 9,151 కోట్లను ఇచ్చాము అని చెప్పారు. ఏ ఇయర్ కి సంబంధించి ఏంటంటే 9,151 కోట్లు. ఇది 2024-25కి సంబంధించి ఇది గత సంవత్సరం. ఇది ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి రైల్వే బడ్జెట్ గా గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేసింది ఇండియన్ రైల్వేకి సంబంధించి ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ గా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక 56 కిలోమీటర్లకి సంబంధించి రైల్వేకి సంబంధించిన నిర్మాణానికి ఓకే చెప్పాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ ఈ అమరావతి రైల్వే నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఎన్ని కోట్లు ఇస్తా ఉన్నారు అని అంటే రైల్వే బడ్జెట్ ఇక్కడ ఎంత కేటాయించడం జరిగింది అని అంటే 2,047 కోట్లు అని గుర్తుంచుకోవాలి. 2,047 కోట్ల రూపాయలు దేనికి సంబంధించి అంటే
అమరావతి రైల్వే నిర్మాణానికి సంబంధించినటువంటి దాని కోసం కేటాయించడం జరిగింది, ప్రత్యేక రైల్ నిర్మాణానికి సంబంధించి. ఇక వీటన్నింటితో పాటు విజయవాడకి సంబంధించినటువంటి రైల్ స్టేషన్ ఏదైతే ఉందో దీనిని కూడా మోడర్నైజ్ చేస్తున్నారు, ఆధునీకరించబోతా ఉన్నారు. ఈ అంశాలను కూడా వెల్లడించడం జరిగింది. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ప్రస్తుతం 73,743 కోట్ల పనులు, 73,743 కోట్లకి సంబంధించినటువంటి రైల్వే నిర్మాణానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి పనులు కొనసాగుతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ రైల్వే మంత్రి గారు కేటాయించడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు రైల్వే బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఓకే, రైల్వే బడ్జెట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గురించి మీ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడుగుతారు. సో అలా అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే రైల్వే బడ్జెట్ 2024-25కి సంబంధించి ఎంత మొత్తం కేటాయించడం జరిగింది అని అంటే 9,151 కోట్లు అని అంటున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్కి 2024-25 బడ్జెట్. ఇక నెక్స్ట్ 2025-26 బడ్జెట్ అనేది కూడా ఇటీవల కేటాయించడం జరిగింది. అదేంటంటే 9,417 కోట్ల రూపాయలు అని చెప్పాలి. మొత్తం ఇండియన్ రైల్వే బడ్జెట్ ప్రస్తుతం ఎంత అని అంటే 2,65,200 కోట్లు అని అంటున్నాం. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రైల్స్ నిర్మాణానికి సంబంధించిన పనులు కొనసాగుతా ఉన్నాయి. దీనికోసం 2,047 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రైల్వే శాఖ ప్రకటన చేయడం జరిగింది. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త రైలు నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతా ఉంది అని అంటే ఎర్రపాలెం నుంచి నంబూరు వరకు మధ్యన అమరావతి రైల్వే స్టేషన్ మీదుగా ఈ నిర్మాణం కొనసాగబోతా ఉంది. సో ఇలా రైల్వే బడ్జెట్ ఏపీ గురించి అడిగితే మీరు ఈ అంశాలను ప్రాథమికంగా గుర్తుంచుకుంటే మీకు 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే మన డిస్కస్ కి సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి మాట్లాడదాం. దేని గురించి అని అంటున్నాం? అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏదైతే ఉన్నదో ఇగో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో మనం దేనిని గురించి మాట్లాడదాము అని అంటే ఏపీ గురించి మాట్లాడదాం, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. సో మీరు డిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇతర ఎగ్జామ్స్ కానీ రాస్తున్నట్లయితే మీకు ఈ టాపిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మిమ్మల్ని ఎగ్జామినేషన్ లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి అంశం కాబట్టి సో దీనికి సంబంధించి మీరు పూర్తిగా ఏంటి అనేది అప్డేట్ తెలుసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని అంటున్నాం. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని 2016లో ప్రారంభించడం జరిగిందండి. ఎప్పుడు? 2016. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది నీతి ఆయోగ్ ద్వారా ఇది ఆయోగ్కి సంబంధించినటువంటి దాని ద్వారా పర్యవేక్షించడం జరుగుతోంది. ఇంపార్టెంట్ కీ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కోసము అని అంటే నీతి ఆయోగ్ చేస్తూ ఉంది. సో సృజనాత్మకతకి సంబంధించినటువంటి అంశాలను పెంపొందించేందుకోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ కి సంబంధించినటువంటిది ఇక్కడ పనిచేయడం జరుగుతోంది. సో మరి ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ప్రతి సంవత్సరం అటల్ మారథాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందండి. ఏ కార్యక్రమం అని అంటున్నాం? అటల్ మారథాన్. సో ఈ అటల్ మారథాన్ అనేటువంటి కార్యక్రమం ఇటీవల జరిగినది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉన్నది. సో ఏ ఇయర్ కి గాను అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి 2023-24కి సంబంధించి సృజనాత్మకత కలిగినటువంటి పిల్లలు ఎవరైతే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ కి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారో సో వీరికి సంబంధించి వీరి లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను, ఇన్నోవేషన్ ను బయటికి తీసుకొచ్చేందుకు కోసం అని చెప్పేసి ఈ అటల్ మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇది జాతీయ స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమం. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి మొత్తం దేశ స్థాయిలో 500 ఎంట్రీస్ వచ్చాయండి. ఏమి అని అంటున్నాం? 500 ఎంట్రీస్ పిల్లలు రూపొందించినటువంటి వివిధ సైన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అంశాలకి సంబంధించి ఎంట్రీస్ వచ్చినాయి. సో ఈ ఎంట్రీస్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి అని అంటున్నాం? ఏపీ నుంచి మొత్తం 35 ఎంట్రీస్ ని సెలెక్ట్ చేయడం జరిగినది. 500 ఎంట్రీలు దేశవ్యాప్తంగా వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 35 ఎంట్రీలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. సో ఈ జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ఎవరెవరు నిర్వహిస్తా ఉన్నారు అని అడుగుతారు. అలా అడిగితే దీనికి సంబంధించి మనకి జాతీయ ఏమని అంటున్నాం? ఇగో జాతీయ లేకపోతే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అలాగే నెక్స్ట్ దీనితో పాటు మరొకరు ఎవరు అని అంటే యూనిసెఫ్ అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? యూనిసెఫ్ అనేటువంటి ఇంటర్నేషనల్ సంస్థ, యునైటెడ్ నేషన్స్.
ఈ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని అంటాం. సో దీనికి సంబంధించినటువంటిది కలిసి నిర్వహించడం జరుగుతోంది. ఏంటి అని అంటే అటల్ మారథాన్ అనేటువంటి కార్యక్రమాన్ని. సో ఈ అటల్ మారథాన్కి సంబంధించి ఏపీ నుంచి ఎన్ని ఎంట్రీస్ ఎంపిక అయ్యాయి అనేది మన క్వశ్చన్. 35 ఎంట్రీస్. దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి అని అంటారు, 500 ఎంట్రీస్. సో అటల్ మారథాన్ అనేటువంటి కార్యక్రమంలో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొంటున్నారు అని అంటే 6 నుంచి 12వ తరగతి మధ్యన చదువుతున్నటువంటి విద్యార్థులు పాల్గొనడం జరుగుతోంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఆన్లైన్లో జరిగిందా ఆఫ్లైన్లో జరిగిందా అని అంటే దీనికి సంబంధించి ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని చెప్పాలి. సో ఎలా అని అంటే ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఏపీకి ఏ ర్యాంక్ వచ్చినది సరే అంటే 2nd ర్యాంక్ రావడం జరిగింది. సో ఇలా 2nd ర్యాంక్ అనేది అటల్ మారథాన్కి సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం నుంచి 2వ ర్యాంక్ అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి 2వ ర్యాంక్ వచ్చింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనికి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత మనం సెలైన్ అలారం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటి అని అంటే తర్వాత మనం సెలైన్ అలారం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఏమని అంటున్నాం, అలారం ప్రాజెక్ట్. సో ఈ సెలైన్ అలారం ప్రాజెక్ట్ ఏంటి, మన కరెంట్ అఫైర్స్ లో ఎలా ఉపయోగపడుతుంది అని అంటే శ్రీకాకుళంకి సంబంధించి ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఇప్పిలి అనేటువంటి జెడ్పీ హై స్కూల్ ఉందండి. ఏ హై స్కూల్ అని అంటున్నాం, జెడ్పీ హై స్కూల్ ఉంది. ఈ జెడ్పీ హై స్కూల్ కి సంబంధించి ఉమామహేశ్వరి అనేటువంటి టీచర్ గారు ఉన్నారు. ఈ ఉమామహేశ్వరి అనేటువంటి టీచర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, ఈ స్కూల్ కి సంబంధించినటువంటి పిల్లలు నవీన్ కుమార్, హాసిని, అలాగే వీరితో పాటు హరిసింహాద్రి అనేటువంటి 3 పిల్లలు కలిసి సెలైన్ అలారం అనేటువంటి ప్రాజెక్ట్ ని రూపొందించారు. ఇలా రూపొందించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అటల్ మారథాన్ లో దేంట్లో అన్నట్టు అటల్ మారథాన్ కి సంబంధించి వీరు అటల్ మారథాన్ కి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ లో 2వ స్థానము సాధించడం జరిగింది జాతీయ స్థాయిలో. ఏంటి ఈ సెలైన్ అలారము అని అంటే వెరీ సింపుల్. ఏదైనా మనం సిక్ అయినప్పుడు లేదా అనారోగ్యాల బారిన పడినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే మనకి సెలైన్ బాటిల్ కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సెలైన్ కి సంబంధించినటువంటిది కంప్లీట్ అవుతున్నప్పుడు నర్స్ కానీ డాక్టర్ కానీ కొంచెం పట్టించుకోపోయినట్లయితే ఏమవుద్ది అని అంటే బ్లడ్ కాస్త మళ్ళీ ఆ సెలైన్ బాటిల్ అయిపోయినాక రివర్స్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ బ్లడ్ అనేది రివర్స్లో వెళ్ళకుండా సెలైన్ అనేది కంప్లీట్గా పూర్తి అవుతున్నప్పుడు ఇక్కడ అలారం ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ని అతి తక్కువతో ఈ పిల్లలు డిజైన్ చేయడం జరిగింది. ఇలా డిజైన్ చేసి అటల్ మారథాన్లో పాల్గొని వీరేం చేశారు అని అంటే ఇక్కడ జాతీయ స్థాయిలో 2వ స్థానంను సంపాదించడం జరిగింది. అలా సంపాదించినటువంటిదే ఈ సెలైన్ అలారం ప్రాజెక్ట్. సో ఏ స్కూల్కి సంబంధించిన వారు ఎవరు దీన్ని సాధించడం జరిగింది ఈ ఘనత అని అంటే మీరు చెప్పాల్సినది ఇక్కడ శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ఇప్పిలి అనేటువంటి జెడ్పీ హై స్కూల్ కి సంబంధించిన పిల్లలు ఈ ఘనత సాధించారు అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ని గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మీకు ఒక 1 year కరెంట్ అఫైర్స్ నేను ఫ్రీగా అందించబోతా ఉన్నాను. దీనికోసం మీరు ఎప్పటికీ ఛానల్ను ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.